అందరికీ నమస్కారం. ఈ 5 రకాల నూనెలను వంటలకైతే అస్సలు వాడొద్దని నిపుణులు చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలను అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ 5 వంట నూనెలు కూడా వరస్ట్ అంటున్నారు. అస్సలు తినొద్దు, చాలా డేంజర్ అని చెప్తున్నారు. సాధారణంగా మనం చేసే వంటకు మంచి రుచిని అందించే వాటిలో నూనె కూడా ఒకటి. వంట నూనె మన ఆహారానికి చాలా అవసరం. కానీ కొన్ని రకాల వంట నూనెలకు మనకు దూరంగా ఉండాలి, వాటిని అస్సలు వాడకూడదని చెప్తున్నారు. ఏమేమి నూనెలు ఒకసారి వివరంగా తెలుసుకుందాం. చికెన్, మటన్, వంకాయ, ఆలు, మునగకాయ, ఇలా ఏ కూర అయినా సరే టేస్టీగా తయారు చేయాలనుకుంటుంటే ముందు మనకు కావాల్సింది నూనె. నూనె ఎంత బాగా వేస్తే ఆ కూరకు అంత బాగా మంచి వంటకు కూడా మంచి రుచి వస్తుంది. భారతీయులు అనేక శతాబ్దాలుగా నూనెను వంట నూనెకు ఉపయోగిస్తూ ఉన్నారు వంటకైతే కనుక. అయితే మీరు డైట్ చేయడానికి సిద్ధమైనప్పుడల్లా మీరు చేసే మొదటి పని మీ ఆహారం నుండి నూనెను మినహాయించడం. ఇక రుచి నుండి పోషణ వరకు వంట నూనెలు మీకు అన్నీ ఇస్తాయి. అయితే మీరు మీ వంటలో పౌష్టికాహారానికి బదులు కొలెస్ట్రాల్, గుండె జబ్బులను ఇచ్చే నూనెను కనుక ఉపయోగిస్తున్నారా? మీ ఆహారంలోని పోషక విలువలను రెట్టింపు చేసే కొన్ని నూనెలు ఉన్నాయి. మరికొన్ని నూనెలు మీ ఆహారాన్ని పాడు చేస్తాయి. భారతీయ వంటకాలలో ఉపయోగించే 5 వరస్ట్ అండ్ పనికిరాని నూనెల గురించి మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా కొన్ని వివరాలు అందించారు. మీ ఇంట్లో నూనెలు ఇవేమైనా ఉంటే వెంటనే వాటిని ఈరోజే ఆపేయండి అని అయితే చెప్తూ ఉన్నారు. ఆహారంలో నూనె ఎందుకు ముఖ్యమైనది? ఆయిల్ ఆహారం యొక్క రుచి, సువాసన పెంచడమే కాకుండా మీకు అనేక ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తూ ఉంటుంది. కొన్ని నూనెలలో శరీరానికి అవసరమైన కొవ్వు, ఆమ్లాలు ఉంటాయి. ఇలా చూస్తే ఒమేగా 3, ఒమేగా 6, అలాగే అనేక విటమిన్లు ఏ, డి, ఈ, కే వంటివి కొవ్వులో కరిగేవి. నూనెను గ్రహించడం కూడా ఇలాంటి విటమిన్లు అన్నీ అవసరం. ఇవన్నీ ఉంటాయి. ఆహార పదార్థాలను వేయించడానికి కూడా నూనె అవసరం. ఈ పద్ధతులు ఆహారం యొక్క రుచి, ఆకృతిని రెండింటినీ మారుస్తాయి. దీంతోపాటు నూనె కూడా మంచి ఒక శక్తి వనరు. అయితే కొన్ని రకాల నూనెలను మనం అస్సలు వాడకూడదు. మొట్టమొదటిది చూసుకున్నట్లయితే పామాయిల్. మీరు వీధి వ్యాపారుల వద్ద చాట్ లేదా పాపిడి తిన్నప్పుడల్లా దాని రుచి అద్భుతంగా ఉంటుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది కదా? దీనికి కారణం పామాయిల్. నిజానికి పామాయిల్లో సంతృప్త కొవ్వు స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మీ కొలెస్ట్రాల్ చాలా వేగంగా పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇక తర్వాత వచ్చిన ఆయిల్ ఏంటంటే వెజిటబుల్ ఆయిల్, కూరగాయల నూనె మిశ్రమాలు. వెజిటబుల్ ఆయిల్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటిలో తరచుగా మొక్కజొన్న నూనె, కనోలా నూనె, పామాయిల్ మిశ్రమాలు ఉంటాయి. ఇవి అత్యంతగా ప్రాసెస్ చేయబడినవి, శుద్ధి చేయబడినవి. ఒమేగా 6 కొవ్వు ఆమ్లాల యొక్క అధిక కంటెంట్ను కలిగి ఉంటాయి. ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు శరీరానికి అవసరం, కానీ ఈ నూనెలో వాటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఎక్కువగా నూనె తింటే అది మీ శరీరంలో మంటను కలిగిస్తుంది. ఇక తదుపరి ఆయిల్ కార్న్ ఆయిల్. ఈ నూనె కూడా మీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇది బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది. వంటలో ఈ నూనెను ఉపయోగించడం వల్ల ప్రయోజనం కాదు, హాని కలుగుతుంది. అయితే మీ ఇంట్లో కనుక ఈ నూనె వాడుతుంటే వెంటనే ఆపేయమంటున్నారు. ఇక అతి ఎక్కువగా వాడేది అందరూ సన్ఫ్లవర్ పేరు పరిగణలోకి తీసుకుంటే ఇది ఆరోగ్యకరమైన నూనె అని అనుకోవద్దంటున్నారు. ఈ నూనెలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు నూనెను కనుక ఎక్కువగా ఉపయోగించినట్లయితే శరీరంలో మంట పెరగడం ప్రారంభమవుతుంది. అంటే కడుపులో మంట, ఈ రకమైన త్రేన్పులు గట్రా ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక తరువాత ఆయిల్ రైస్ బ్రౌన్ ఆయిల్. ఈ నూనె పేరు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, ఎందుకంటే రైస్ బ్రౌన్ ఆయిల్ అనేది చాలా ఆరోగ్యకరమైనదిగా మార్కెట్లో అమ్మబడుతుంది. కానీ ఈ నూనెలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ నూనె కూడా చాలా శుద్ధి, అలాగే ప్రాసెస్ చేయబడుతూ ఉంటుంది. ఈ నూనెను ప్రాసెస్ చేయడానికి హెక్సేన్ అనే రసాయనాన్ని అయితే ఉపయోగిస్తుంటారు. ఇన్ని నూనెలను వద్దనుకున్న తర్వాత మరి వంటకు ఏ నూనె మంచిది అని చాలామందికి సందేహం అయితే వస్తూ ఉంటుంది. ఏ నూనెతో వంట చేసుకోవాలి అని చూస్తే డైలీ లైఫ్లో ఆవ నూనె, నెయ్యి వంటగదిలో కీలక భాగాలు అయ్యాలి. ఈ రెండింటిని మనం ఆహారంలో వాడుతూ ఉంటాం. సాధారణంగా ఆవ నూనెతో వంట చేస్తే రుచి కోసం నెయ్యిని వివిధ డిష్ల్లో యాడ్ చేసి తింటాం. దీంతో కూడా కుకింగ్ చేయవచ్చు. మరి రెండింటిలో కుకింగ్కి ఏది వాడాలని చర్చ అయితే ఎప్పుడు జరుగుతుంటుంది. కొంతమంది ఆవ నూనె బెటర్గా ఉంటుందని చెప్తే, కొంతమంది నెయ్యి ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. ఈ రెండింటిలోనూ కూడా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. మరి వీటి ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. రోజువారీ వినియోగానికి చూసినట్లయితే కుకింగ్ విషయానికి ఆవ నూనెను మంచి ఎంపికగా భావిస్తారు. దీని స్మోకింగ్ పాయింట్ చాలా ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. అంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేసినా కూడా ఈ నూనె త్వరగా పాడవదు. కొన్ని నూనెలు తక్కువ ఉష్ణోగ్రతలోనే పాడైపోతూ ఉంటాయి. కానీ ఆవ నూనెను ఎంత వేడి చేసినా కూడా దాని సహజ గుణాన్ని అయితే కోల్పోదు. అందుకే దీనిని డీప్ ఫ్రైకి కూడా వాడుతూ ఉంటారు. సో బెస్ట్ కుకింగ్ ఆయిల్ అయితే కనుక ఆవ నూనెని అయితే చెప్తూ ఉంటున్నారు. ఇదంతా కూడా ఒక అవగాహనకు మాత్రమే. ఎవరు ఏది వాడాలి అనేది అయితే కనుక కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మీ యొక్క డైటీషియన్ కానీ లేదా డాక్టర్ని కానీ సంప్రదించి వాడటమే మంచిది.